హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా, టిఫిన్ చేసిండ్రా? టిఫిన్ ఏం చేసిండ్రు మీరు ఈరోజు? మాదైతే ఈరోజు టిఫిన్ అయితే బెండకాయ ఫ్రై, చపాతి. మా పిల్లలకి ఇంకా మా బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే బెండకాయ అయితే ఫ్రై చేసిన, చపాతీ చేసిన. టిఫిన్ కట్టి పంపించాలన్నమాట. 7:30 అయితేనే ఉంది. ఎంత మార్నింగ్ లేచినా అంత లేట్ పని అయిపోతుంది అన్నమాట. నాకైతే ఈరోజు ఇంత తొందరగా లేచినా అంత లేట్ అయిపోయింది. ఇంకా అడవిడి మా ఇంట్లో ఈరోజు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినవి. అంటే మంత్లీ వాళ్ళకి వీక్లీ ఎగ్జామ్స్ పెడుతుండ్రు. ఎందుకంటే మధ్యలో 1 మంతే ఉంది వాళ్ళకి. ఇంకా మార్చి నుంచి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, హడావిడి. ఆయనకేమో నేను తొందరగా వెళ్ళాలి, నాకు టిఫిన్ వద్దని ఒకటే గోల పెట్టిండు. నేనైతే టిఫిన్ కంపల్సరీ పంపిస్తాను. ఎంత లేట్ అయినా, కొంచెం లేట్ ఆయన ఆగకపోయినా వాళ్ళ డాడీని కొంచెంసేపు ఆపి, ఒక 5 మినిట్స్ అని ఆపి, నేను టిఫిన్ కట్టుకొని తీసుకుపోయే బండి దగ్గరనే ఇస్తాను. కానీ ఉట్టికైతే పంపించాను. ఎందుకంటే ఉట్టి పాలు తాగేసి వెళ్తే వాళ్ళు తిండి మీద ఫోకస్ పెట్టారు. టిఫిన్ బాక్స్ ఉన్నది అనుకోవాలి స్కూల్లో, కంపల్సరీ టీచర్లు తినేదాకా వదిలేరు అనమాట. అందుకని కంపల్సరీ టిఫిన్ బాక్స్ అయితే పెడుతుంది. ఇక్కడైతే ఒక చపాతి ఫాస్ట్గా చేసి, కొంచెం బెండకాయ ఫ్రై చేసి అయితే డబ్బా కట్టిస్తున్నాను మా బాబుకి. మేము డబ్బా అంటాము, టిఫిన్ బాక్స్ అనమాట, కట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఆడవిడి నా టీ కూడా సగం చల్లారిపోయింది. సగం తాగేసి సగం పక్కకు పెట్టేసిన. ఇంకా మీకు తెలుసుగా, నేను మార్నింగ్ లేస్తే తొందరగా నాకు టీ కంపల్సరీ తొందరగా తాగుతా. ఇంకా పిల్లల్ని అయితే పంపించిన. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసిన. పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ చేస్తాను అన్నమాట. టిఫిన్ చేసి మళ్ళీ వాళ్ళకి స్కూల్ లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఇంకా ఈ రోజు నుంచి మా పాపకైతే స్పోర్ట్స్ ఉన్నాయి, ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. హడావిడి ఇదంతా కడుక్కొని ఊడ్చుకొనడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆకులు ఇంత ఘోరంగా పడతా అంటే ఆకుల వల్ల ఊడ్చడానికి సగం టైం, కడగడానికి సగం టైం. వాటర్ కొడితే అస్సలు పోవు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా మేము ఉన్నాం కనుక ఊడ్చుకోవాలి, కడుక్కోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే మా వారు ఎగ్స్ తెచ్చిండు. వాళ్ళు కొంచెం మిరియాలు వేసి మంచిగా ఎగ్ కర్రీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి జలుబు దగ్గులు బాగా లేచినాయి. అట్లని ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.